విధంగా సంక్షేమ పథకాలు భారతదేశంలో మరి మీ అందరికీ తెలుసు గత 2 సంవత్సరాల కాలంలో మరి ఏదైతే కరోనా సందర్భంగా మరి ఆ కరోనా వచ్చినప్పుడు మన అందరం కూడా పని చేసుకోలేని విధంగా ఉన్నప్పుడు మరి గ్రామస్తులందరికీ కూడా ఈ యొక్క గ్రామంలోనే ఉచితంగా మనకి పక్కన ఉచితంగా వ్యాక్సిన్ వేసినటువంటి ఘనత ఎవరిదైనా ఉందంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోనే అని చెప్తున్నాం. మరి గతంలో వేరే దగ్గర చూస్తే వేరే దేశాలలో ఈ వ్యాక్సిన్ కూడా డబ్బులు తీసుకున్నారు. మరి మన దగ్గర ఆ విధంగా లేదు. ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇప్పేయాలని చెప్పి నిర్ణయించినటువంటి మరి మహానుభావుడు. అదేవిధంగా మన అందరికీ తెలుసు గతంలో మనందరం కూడా ఊరి బయటకి మీ ఆడబిడ్డల ఆత్మాభిమానం 75 సంవత్సరాలు పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి ఇప్పియాలన్న కాంక్షతోటి ఇవాళ మన గ్రామంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ ఆత్మాభిమానంతో ఉండాలని చెప్పేసి ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని ఇచ్చినటువంటి ఘనత ఎవరిదైనా ఉంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాంతే మరి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విధంగా తను చేసినటువంటి ఏదైతే మీ అందరికీ తెలుసు ఈరోజు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఏదైతే ఇన్సూరెన్స్ పోస్ట్ ఆఫీస్ తర్వాత మీరు జమ చేసుకుంటే ఆ జమ చేసుకున్న తర్వాత మరి ఎప్పుడైతే రిటర్న్ మనకి మీ ఆడబిడ్డలు జన్మించినప్పుడు 2 ఆడబిడ్డలు జన్మించినప్పుడు కూడా 30,000 రూపాయలు ఏదైతే పోస్ట్ ఆఫీస్ ద్వారా జమ చేసినా మీ పైసలకు రిటర్న్గా మళ్ళీ ఇస్తున్నటువంటి ఘనత ఏదైనా ఉందంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈ విధంగా బీద బడుగు బలైన వర్గాలకి మరి తన ఆశాజ్యోతి అయి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకాలు చేరాలి కింది స్థాయిల వరకు. ఎందుకంటే తన ఒక భూయిత కుటుంబం నుంచి వారి అమ్మ మీ అందరికీ తెలుసు మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ఇంట్లల్లో పని చేసుకుంటూ మరి తన బిడ్డలను సాకినటువంటి మహాతల్లి మొన్ననే ఆమె పరమపదించారు. మరి నిజంగా ఆ స్వాతి ఆ అమ్మ ఆమె పడ్డటువంటి కష్టాలను తలుచుకుని ఈరోజు ఏ ఆడబిడ్డ కూడా ఆ విధంగా కష్టపడొద్దు. వారికి అందరికీ చేతనైనంత వరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా అన్ని రకాల లబ్ధి చేకూర్చాలన్న విషయంలో ఆలోచించి ఈ విధంగా ముందుకు తీసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఈ గ్రామంలో వేస్తున్న రోడ్లు కావచ్చు, మోరీలు కావచ్చు, లైట్లు కావచ్చు, చివరికి శ్మశాన వాటికలు కావచ్చు, ప్రతి ఒక్క ఏదైనా వస్తుంది అంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చదవాలని అని కూడా గంటాపదంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా తను చేసినటువంటి కార్యక్రమాలను తను చేసినటువంటి అభివృద్ధి పథకాలను ఈరోజు మన గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన దుబ్బాక టైగర్ రఘునందన్ గారు, మన కాన్స్టిట్యున్సీని కార్యకర్తలను నాయకులందరినీ పరిగెత్తిస్తున్నటువంటి మోహన్ రెడ్డి గారు పాలక్, అదేవిధంగా మన జిల్లా కో ఇన్ఛార్జి రామకృష్ణ గారు, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ కన్వీనర్ పోసారం రాములు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంత్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా చాలామంది మండల నాయకులు, జిల్లా గ్రామ నాయకులు ఉన్నారు. అందరి పేరు పేరు నమస్కారాలు. ఇక్కడ వచ్చినటువంటి తల్లులకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మనం సమయం తక్కువ ఉంది కాబట్టి నేను కూడా 2 నిమిషాలు ముగిస్తా. ఇప్పటికే 2 గంటలు లేట్ అయింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమము మీరు ఇంతసేపు వేచి ఓపికతో ఉన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న జిల్లా పార్టీ తరఫున. మనకు ప్రధానమంత్రి ఎవరమ్మా? ప్రధానమంత్రి ఎవరు? మహిళలే చెప్పాలి. ప్రధానమంత్రి ఎవరు? మన కరోనా సమయంలో ఆదుకున్నది ఎవరు? ఇప్పుడు దేశాన్ని ముందుకు నడుపుతున్నది ఎవరు? రేపు కాబోయే ప్రధానమంత్రి ఎవరు? మళ్ళీ మీ అందరికీ ధన్యవాదాలమ్మా. మహిళలు, ఎందుకంటే రోజు మహిళల యొక్క ఆశీర్వాదాలు ఉండాలి మా కార్యకర్త నాయకులకు అందరికీ కూడా. ఈ గ్రామంలో మల్లెపల్లిలో ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మీకు ఎల్లప్పుడూ భారతీయ జనతా పార్టీ అన్ని వేళలా ఏ సమయంలో మీరు ఫోన్ చేసి పలకరించినా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కానీ కార్యకర్తలను కానీ మీకు పలకరించి మీకు సర్వీస్ చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుందమ్మా. ప్రజల పక్షాన నిలబడుతుంది భారతీయ జనతా పార్టీ, ప్రజల వెంట ఉంటుంది. ఈ యొక్క
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టేదాకా మనమంతరం కంకణబద్ధులమై ముందు కొనసాగుదామా లేదా? కొనసాగుదామా? భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే. నాకు అవకాశం ఇచ్చిన ఈ యొక్క మల్లెపల్లి సాయి గారు, నేటి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి మీ అందరి ఆదరాభిమానాలను చూరగొన్నటువంటి ఈ గడ్డ ముద్దుబిడ్డ మిత్రుడు రాజేశ్వరరావు దేశపాండే గారు, గౌరవనీయులు, బీజేపీ ఎట్లా ఉంది, మెదక్ పార్లమెంట్ లో బీజేపీని ఎట్లా గెలిపించాలి అని సుమారు 70 సంవత్సరాల వయసులో కూడా నిన్న సాయంత్రం నుంచి వయసు పిల్లగాళ్ళమైనటువంటి మాతో పోటీపడి మెదక్ పార్లమెంటుని గెలిపించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఇక్కడికి విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు పురుషోత్తం రూపాల గారు, ఈ జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి సోదరుడు నరేందర్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ పాలక పెద్దలు మోహన్ రెడ్డి గారు, ఈ అసెంబ్లీ కన్వీనర్ రాములు యాదవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఆత్మీయ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సలివెడుతున్న కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి ప్రతినిధి వస్తున్నారు, రూపాల గారి ఊరికి వస్తున్నారని తెలిసి ఇక్కడ ఇంత పెద్ద సంఖ్యలో చేరినటువంటి మా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, అందరికీ కూడా పేరు పేరును నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. రోజు అడుగుతుంటారు టీవీలలో, పేపర్లలో, బీజేపీ వాళ్ళు ఏం చేసిరు, నరేంద్ర మోడీ ఏం చేసిండో అని అడుగుతుంటారు. దాదాపు నా ఎలక్షన్ ప్రచారానికి మీ కొండాపూర్కి వెళ్ళి చాలా మంది వచ్చి పనిచేసిరు. చేసిరా? చాలా మంది వచ్చి పనిచేసిరు నా కోసం. దుబ్బాకకు వచ్చి చాలా మంది పిల్లలు కష్టపడ్డారు, అందుకని వాళ్ళకి నా కష్టం చూసి చేయలేదు. కొన్ని రూపాల గారి లెక్క 6 అడుగులు అందగాన్ని కూడా కాదు, ఏదో మామూలుగా పక్కపరుస్తుంది. ఏం చేసిన అంటే మోడీ గారు ఏం చేసిరో ఇంటింటికి తిరిగి చెప్పిన, ఊరికి పోయి చెప్పిన. టీఆర్ఎస్ వాళ్ళు అడుగుతారు కదా ఏం చేసిండు మోడీ సార్ అని, వాళ్ళకి చెప్పురి. వెనకడికి ఊర్లలో మనం వేడుకోదు, పొద్దుగాలైతే జర వెనకకి దండం పెడతా, అలా కనబడతలేదు. పొద్దున్నైతే ఏం చేద్దాం, చెంపట్టుకొని చెరువు కట్టు దిక్కు పోదుంటుమా. ఎందుకు? ఇంటి ముంగట బాత్రూమ్ లేక. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక 70 ఏళ్ల దాకా కూడా మనకి ఇంటి ముంగట పాయకాలు కట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఎంత ఖర్చు అవుతుంది అది కడితే? పట్టుమని 10,000 ఖర్చు కాదు. ఇచ్చిరా? ఎలక్షన్లో కుల సంఘాలు బీర్లు, బిర్యానీలు, అండలు, దావతులు ఇచ్చిరు. కానీ పొద్దుగాలైతే మా ఆడపిల్లలు టాయిలెట్ కి చెంబట్టుకొని చెరువు కట్ట మీదకి పోతుండ్రు. గరీబ్ ఆడపిల్లలకు కష్టమైంది ఎవరంటే ఇటువంటి గరీబ్ అవ్వ కడుపులో పుట్టి రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్ముకున్నటువంటి నరేంద్ర మోడీ గారు మాత్రమే ఆలోచించారు తప్ప ఇంకొకరు ఆలోచించలేదు. అందుకనే నీకు బంగ్లా కట్టిస్తానులే, నీకు బీరు పంపిస్తానులే, నీకు బిర్యానీ వేస్తానులే. నీ చదువుకున్న బిడ్డ పొద్దున్న లేచి చెంబట్టుకొని చెరువు కట్టకు పోతుంటే అనేక కష్టాలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఇంటి ముంగట ఒక బాత్రూమ్ కట్టుకోరవ్వా. ఆ బాత్రూమ్ కి 9,000 ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారు పంపించిరని చెప్పి మా దుబ్బాకల్లో చెప్పిన. ఈడున్న వాళ్ళందరికీ ఉన్నాయి బాత్రూమ్లు. మల్లేపల్లిలో 100% ప్రతి ఇంటి ముంగట టాయిలెట్ ఉంది. ఉందా లేదా? మీకు 10,000 తక్కువ అనిపిస్తుండొచ్చు. 9,000 10,000 ఇచ్చుడేది బిడ్డ. మా మల్లేపల్లిలో గజం అమ్మితే 50,000 వస్తుందని చెప్తుండొచ్చు మీరు, అవునా? కానీ ఒకప్పుడు మల్లేపల్లి ఇట్లా లేకుండే ఉండేనా? ఇప్పుడు అంటే 4 కంపెనీలు వచ్చినాయి, 4 కొలువులు వచ్చినాయి, పిల్లలు తెల్లగడ్డలు వేసుకుంటున్నారు, బాగా చదువుకుంటున్నారు. అందరం కొంచెం మెరుగైనటువంటి ఆలోచన అయిపోతా ఉన్నాం. కానీ ఇంకా మా దుబ్బాకటువంటి ఏరియాలకు పోతే ఇంకా అనేక పల్లెటూర్లలో అనేక రకాలైనటువంటి అవస్థల్ని తల్లులు బాధపడతా ఉన్నారు. అందుకని నేను దుబ్బాక పోయినప్పుడు చెప్పుతుంటే, అవ్వా నీ ఇంటి ముంగట ఉన్న బాత్రూమ్ నరేంద్ర మోడీ గారు కట్టించారు. వెనకడికి ఊర్లలో ట్యూబ్ లైట్ పోతే మీ సర్పంచ్ సాబ్ అడుగుతుంది. ఇప్పుడు అంటే నీకు ఎల్ఈడి బుగ్గలు వచ్చినాయి. వెనకడికి ట్యూబ్ లైట్ పోతే 6 నెలల దాకా ట్యూబ్ లైట్ దిక్కుండకపోతుండే, ఉంటుండేనా? మరి ఆ ట్యూబ్ లైట్లు ఇంటి ముంగట పోతున్నటువంటి ట్యూబ్ లైట్ల ప్లేస్లలో ఈ ఎల్ఈడి బుగ్గలు తీసుకొచ్చి ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు అంటుండొచ్చు, ఇవి మేము కూడా ఇచ్చినాం కదా సార్ అంటుండొచ్చు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఎల్ఈడి బుగ్గ ధర 7,000 రూపాయలకు అమ్మిర్రాళ్ళు. ఇలా మోడీ గారు వచ్చినాక ఈ ఎల్ఈడి బుగ్గ ధర 175 రూపాయలు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత దోసుకున్నారో
ఒక్కసారి అర్థం చేసుకోవాలి మనం. యువత మీ సర్పంచ్ గారిని అడుగుండ్రి, ఆయన ఏ పార్టీలో ఉన్నాడో మీకు అందరికి తెలుసు, ఎందుకు ఆ పార్టీలో పోయినా కూడా మీకు తెలుసు. గెలిచింది ఒక పార్టీలో అయినా బలవంతంగా గుంజుకుపోయానికి ఒక అనువ కప్పారు. ఎందుకు కప్పారు? నువ్వు మా పార్టీలోకి రాకపోతే నీకు బిల్లు సంతకం కాదు, నేను మోరీ కట్టనీయం, నేను రోడ్డు కట్టనీయం, సీసీ రోడ్ అయ్యనీయం. సీసీ రోడ్ ఎవరిస్తారు? నరేంద్ర మోడీ గారు ఇస్తారు. ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు వేస్తే సర్పంచ్ సభలకు బిల్లులు ఇవ్వక సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే తెలంగాణ ఒకటి మాత్రమే. సర్పంచులు కూడా చచ్చిపోయారు, భార్య బిడ్డల మీద పుస్తలు అమ్ముకున్నారు, చేసిన రోడ్లకు బిల్లులాగా అవస్థలు పడ్డారు. ఇటువంటి అడుగు పైసలు వస్తాయన్న బాధకి సర్పంచులు కూడా మందరికి పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు తినేటువంటి బువ్వ ఆఖరికి బువ్వ తింటున్నామా? మన బియ్యం వచ్చినాయి, అవ్వ ఎన్ని వచ్చినాయి? ఎన్ని కిలోలు వచ్చినాయి? 5 కిలోలు వచ్చినాయి. ఇవి కేసీఆర్ సార్ ఇస్తలేడు, నరేంద్ర మోడీ గారు. కరోనా వచ్చింది, ఊర్లలో మా గరీబ్ అవ్వలకి బువ్వ తినేటంత కష్టమవుతుందని 5 కిలోల బియ్యం పంపిస్తే కేసీఆర్ సార్ ఏం చేసిండు? ఆయన ఇచ్చే 5 కిలోలు దాచిపెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి 5 కిలోలు మీకు ఇస్తున్నాడు. అసలైతే మీకు నెలకి ఒక్కొక్కరికి 10 కిలోలు రావాలి. అక్క ఎన్ని ఇచ్చిండు? మొన్న 5 ఇచ్చిండు. కానీ ఎప్పుడైనా చెప్పిండా మోడీ సార్ ఇచ్చిండని? చెప్తాడా? మోడీ సార్ బొమ్మ ఉంటుందా? ఎవరి బొమ్మ ఉంటుంది? ఈ రేషన్ కార్డు ఇచ్చిరా మీకు 8 ఏళ్ళకు వచ్చినాయి. వెనుకట్టుకుంటే రేషన్ కార్డు ఏమో పుస్తకం లెక్క ఉంటుండే, ఇప్పుడు 4 కమ్మలు ఇస్తున్నారు. ఎందుకో ఎరిగేనా? దాని మీద మోడీ చెప్పిన సార్, మా మోడీ సార్ బొమ్మ వేయకున్నా సరే నీ బొమ్మ వేసో కోపరికారడి పొద్దుకి పిల్లలు నిద్రపోకపోతే ఇక కూర్చోడు వచ్చిండ్రా భయం చూపిస్తే ఆ పోరవాళ్ళు కాబట్టి అందుకని మీరు ఆలోచించాలి. పొద్దుగాలైతే ఇంటి ముంగట కనబడే బాత్రూమ్, పొద్దుతే ఇంటి ముంగట కనబడే ఎల్ఈడి బుక్క, ఆఖరికి నీ కాళ్ళకు బురదంటకుండా నీ ఇంటి ముంగట వేసినటువంటి సిమెంట్ రోడ్డు, నువ్వు 3 పూటలు తినే బువ్వ, ఇవన్నీ ఎవరిస్తున్నారు? నరేంద్ర మోడీ ఇస్తున్నారు. ఇగో ఇది మీరు చెప్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఒక తల్లి బాగుపడితే, ఒక అవ్వ మంచిగా ఆలోచిస్తే మీరు చాలా మంచి పనులు చేయగలుగుతారు. ఒక తల్లి మారితే ఒక కుటుంబం మొత్తం మారగలుగుతుంది. ఒక ఆడపిల్ల సన్మార్గంలో నడిస్తే ఓ 4 మందిని బాగు చేయగలుగుతుంది అవ్వ. కాబట్టి ఈ రోజు ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇంకో మంచి పని చేసిండు. పొద్దంతా పనిపోయి మేమంతా వ్యవసాయ కుటుంబాలకి వెళ్ళి పల్లెటూళ్ళకి వెళ్ళి వచ్చినాం. అవ్వ చిన్నప్పుడు ఏం చేద్దాం? పొద్దంతా పని చేసి పొద్దుకు వచ్చినప్పుడు 4 కట్టెలు మోపు కట్టుకొని వద్దాం పొలంలోకి వెళ్ళి. వచ్చి పొయ్యి అటు పెట్టుకొని ఊది ఊది కళ్ళని పాడుగాంగా క్యాన్సర్ రాగా ఆ కట్టెల పొయ్యి మీద భూమి వండేటోళ్ళం. ఈ కష్టం ఉండొద్దని మేము ఇంటర్మీడియట్కి వచ్చినాక గ్యాస్ సిలిండర్ కావాలంటే ఎమ్మెల్యే సార్ దగ్గరకు ఉత్తర్వులు రాయించు, దానికి 5,000 కట్టు, 6 నెలలు ఆగు, 100 బైరోలు చేస్తే సిలిండర్ వస్తుండే. అవ్వ ఇప్పుడు నువ్వు ఎవరికైనా పైసలు ఇచ్చినవా లేదని చెప్పి దించురక్క మీ ఇంటికే వచ్చి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకని బీజేపీలో ఉన్నటువంటి మనమందరం ఏం చేయాలంటే, ఎవరి ఇంటికి పోయినా మా బీజేపీ మల్లెపల్లి, కొండాపూర్, సంగారెడ్డి కార్యకర్తలు 2 పనులు చేయాలి. ఎవరితో మనకు పంచాయతీ లేదు, ఏ జెండాతో పంచాయతీ లేదు. అవ్వకు చెప్పాలి, ఇంటి ముంగడికి పోయి చూపెట్టి అవ్వ తినేందుకు భూమి ఇచ్చే ఇంకేమి ఇవ్వాలి, ఇంకా ఏమి ఇచ్చిండు అని అడుగుతుండు. వాళ్ళకి చెప్పుండ్రు, ప్రతి ఊర్లో వేసిన సీసీ రోడ్డు 1,00,000 రూపాయలు ఖర్చు అయితే 90,000 మోడీ గారి, 10,000 చంద్రశేఖరరావు గారి. ఎంత? కేసీఆర్ ఎన్ని? 10,000. అవ్వ ఒకసారి ఒక అవ్వ సామెత చెప్పింది, నేను ఇట్లా ఎలక్షన్ ప్రచారం పోతే అవ్వ మంచిగా పోసేసింది, అల్లం వెల్లిపాయ పసుపు అన్ని వేసి మంచి కూర వండింది, తీసి వడ్డించింది, కానీ ఒక్కటి మర్చిపోయింది, ఇంత ఉప్పు. అన్ని వేసినా కానీ నన్ను వేయలేదని పోపు డబ్బాలకి ఉప్పు చెప్పిందంట. అట్లా మనం అన్ని చేసుకుంటున్నాం, కానీ చెప్పుకునే కాడ వెనుకపోతున్నాం. అన్న ఇంకా బాత్రూమ్ చెప్పాలన్నా, ఇంకా బుక్క చెప్పాలన్నా అని మీరు వెనుకపోతున్నారు. అందుకని ప్రతి కార్యకర్త కూడా ఏడికోతాడ, ఏ ఇంటికోత ఇంటికాడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పథకాలను చెప్పాలి. మనం చేయండి చంద్రశేఖరరావు గారు చేసింది ఏ ఒక్క పథకం కూడా లేదు. అది ఏ పథకం అన్నా తీసుకోండి, చేపల పథకం తీసుకోండి, గొర్రెల పథకం తీసుకోండి, ఆఖరికి సంగారెడ్డికి వెళ్ళి పోతున్న పెద్ద రోడ్ అయిందా? దొరుకుతున్నాయి రోడ్లు. వెనకడికి ఎట్లా పోతుంది సంగారెడ్డికి? ఎంతెంత కష్టం ఉంటుండే. ఇలా రోడ్లు ఎట్లున్నాయి? షిరిడి ఎప్పుడైనా పోయినా ఈ మధ్యలో? వెనకడికి షిరిడి పోతే ఎంత కష్టం అవుతుందో. పేపర్లలో పెద్ద పెద్ద బొమ్మలు వేసుకుంటాడు,
నన్ను చూడుర్రి నా అందాన్ని చూడుర్రి అని. దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు మల్లేపల్లిలో, ఒక్కరికైనా సర్కార్ కొలు వచ్చిందా? ఒకరు అమీన్ సాబ్ అయినా, ఒకరు టీచర్ అయినరా, ఒకరు కొత్త కానిస్టేబుల్ అయినరా? ఈ ఉద్యోగాలు ఇయ్యాడు సారు. పెద్ద కొడుకు లెక్క 2000 ఇస్తా. ఎన్ని ఇస్తాడు? 2000 ఇస్తా అని చెప్తాడు. ఆ 2000 పంచాయతీ చెప్పి నేను సార్కి ఇస్తా, సార్ శాంతిసేపటి నుంచి చూస్తున్నాడు. వెనుకడికి పింఛన్ రాలేదా? తెలుగుదేశం ఉన్నాడు 75 రూపాయలు ఇచ్చిండు, కాంగ్రెస్ వాడు వచ్చినాక 200 ఇచ్చిండు. ఇచ్చిండా లేదా? ఇప్పుడు ఊర్లో పట్టు పోతే మాకు చాలా మంది చెప్తారు, బిడ్డ అప్పుడు 200 ఇచ్చిర్రు, మీరు ఇంట్లో మనవాడ వీడు ఇస్తలేడు బిడ్డ అని తిడుతున్నారు. ఆ 2000 మీకు పింఛన్ వచ్చినప్పుడు ఇవి మీ ఊర్లో అమ్మాలంటే చాలా మంది భయపడదు. అమ్ముదురా? పోలీసు వాళ్ళు ఏదైనా ఇవేంటి ఏందో తెలుసా అక్క? తెలుసు కదా, కోటర్ సీసా. మా అక్కలకు తెలియదు కదా, అందరికి ఎరికే. వెనుకడికి ఈ సీసాలు అమ్మాలంటే ఊర్లే భయపట్టుకుంటే సాటుకు గడ్డాములలో పెట్టుకొని అమ్ముదు. ఇప్పుడు నువ్వు కిరాణా దుకాణం పోయి ఉప్పడుగు లేదంటాడు, పప్పడుగు లేదంటాడు, ఇది ఉన్నదా అంటే జల్దీ తీసుకొచ్చి ఇస్తాడు. ప్రతి కిరాణా దుకాణంలో ఇవైతే దొరుకుతున్నాయా? దొరుకుతాయి. మీరు ఇప్పుడు ఒప్పుకోకుండా దొరుకుతున్నాయి. వెనుకటి కానీ 30 రూపాయలకు దొరికేది. 200 పింఛన్ వచ్చినప్పుడు దీని ఖరీదు 30 రూపాయలు ఉండే. ఇవాళ ఎంత అయినావా? 240 రూపాయలు. 2000 ఇచ్చిండు, పెద్ద కొడుకులు ఎక్కిచ్చిండు. మీ పూర్వం రోజు మంగళ దుకాణంలో గడ్డంగిస్తే సరిపోవు 2000 అని. కొలువి అమీన్ సాబ్ ఉద్యోగమి, టీచర్ ఉద్యోగమి, 1,00,000 రూపాయలు జీతం వస్తుంది. నీ కొడుకు 1,00,000 రూపాయలు జీతం కావాలన్నా, వాడు ఇచ్చే 2000 పింఛన్ కావాలన్నా, అవ మీరు ఆలోచించుకోవాలి. మీరే మోసపోతున్నారు, మీరే తప్పు చేస్తున్నారు. కేసీఆర్ ఏం చెప్పిండు? ఇంటికో కొలువు ఇస్తా అన్నాడు. మల్లేపల్లిలో ఎన్ని కొలువులు వచ్చినాయో నేను పోయినాక ఒకసారి మీరు ఆలోచించుకోండి. వచ్చినాయో కొలువులు? అక్క మీ ఇంట్లో ఎవరికైనా కొలువు వచ్చిందా? కొలువులు రాకపోతే ఏమన్నాడు? కొలువు ఇచ్చేదాకా నెలకు 3,116 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నాడు. అమ్మ నీ కొడుకు వస్తుందా పింఛన్? వస్తలేదు. చెప్తే భయపడతారు, మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారేమని. ఈ రకంగా రాస్తే రామాయణం అంతా, చెప్తే తెల్లారితే భాగవతం అంత ఉంది. వెనుకకే చెప్తా టైం అయిపోయింది, మంత్రి గారు మాట్లాడుతున్నారండి. సో నా విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా మన గుర్తేంది? కమలం గుర్తు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, అమెరికాకు పోయి నరేంద్రుడు స్వామి వివేకానంద మన దేశం గురించి గొప్పలు చెప్పిండని. అట్లాంటి గొప్ప దేశాలన్నీ కూడా ఇవాళ ఎవరి నాయకత్వాన్ని కోరుతున్నాయి అంటే మన నరేంద్రుని నాయకత్వాన్ని కోరుతా ఉన్నాయి. అందుకని గ్రామాల్లో ఉన్నటువంటి యువకులందరికీ నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, ఏడ భయపడకుండ్రి, ఏడ మోవాడ పడకుండ్రి. దొంగలు డబ్బా కొట్టుకుంటారు, దొంగలు ప్రచారం చేసుకుంటారు. చేసింది మనం చెప్పుకోవాలి, ఖచ్చితంగా నిలబడాలి. భారతదేశాన్ని ప్రపంచ కీర్తికి పటాకం లోపల ఒక విశ్వగురువుగా నిలబెట్టాలంటే అది నరేంద్రుడితోటే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మల్లెపల్లి గ్రామ అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి అందరికీ కూడా పేరు నరసింహాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. నిలబెడుతుందా? సప్పుడు వస్తలేదు. శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. भारत माता की, भारत माता की, नरेंद्र मोदी गारी नायकत्व. इसके लिए मैं देश पांडे जी को अभी ऑल इंडिया बीजेपी के वाइस प्रेसिडेंट पद तक की जिम्मेवारियां दी थी. इसके चलते पूरे देश में मेरा घूमना होता है, मगर आज भारतीय जनता पार्टी के कार्यकर्ता के नाते मैं ऐसा दृश्य देख रहा हूं कि मेरे पास ऐसा भी विधायक है मेरी पार्टी में जो सामने बच्चों के साथ बैठ के भी कार्यक्रम को देख सकते. यहाँ आज एक ऐसा उदाहरण भारतीय जनता पार्टी के कार्यकर्ता ने दिखाया है कि यदि वक्त आता है तो हमारा कार्यकर्ता खुद ही उठ के सामने बैठ सकता. इसके लिए मैं दुबाका के मेरे प्रिय विधायक रघुनंदन गारू को तहे दिल से पूरी भारतीय जनता पार्टी की ओर से बधाई. इसी को तो नेता कहते हैं ना, कि जिसको लोग फॉलो कर सके, वो कुछ ऐसा करे कि लोग इसको फॉलो करें.
हमारे विधायक महोदय रघुनंदन गारू जी, हमारे जिला के अध्यक्ष आदरणीय नरेंद्र रेड्डी गारू जी, हमारे बहुत ही वरिष्ठ साथी मोहन रेड्डी जी और मंच पर विराजमान सभी वरिष्ठ नेतागण, हमारे मंडल के, जिला के, समाज के सभी वरिष्ठ अधिकारीगण, बहुत भारी मात्रा में माताएं मंच के सामने बैठी हैं। मैं मातृशक्ति को करता हूं। कार्यक्रम का स्वरूप मुझे ये बताया गया था कि उज्ज्वला गैस कनेक्शन के बेनिफिशियरी को हमें मिलने जाना है। तो वो तो मुझे थोड़ा तो अंदाज था कि माताएं होंगी ही, क्योंकि गैस कनेक्शन में रुचि उनको ही होती थी। लकड़ी जलाने का उनको ही कष्ट होता था, वो भेज वाली हो जाए, पानी वाली हो जाए, धुआं निकलता हो और फूंक फूंक के चूल्हा को प्रज्वलित करने में उनको कितनी दिक्कत होती थी, वो तो हमारी माता ही जाने। हम लोगों को तो इसका पता नहीं रहता था। खुद के फेफड़े में धुआं भर के खिलाती थी। वो उनकी माताओं का कष्ट दूर करने का काम जब प्रधानमंत्री जी ने उज्ज्वला गैस कनेक्शन की योजना के जरिए कर दिया, तभी मुझे आपको एक थोड़ी सी उसकी बैकग्राउंड बताना चाहता हूं। पुराने एमपी लोग में से किसी को आप जानते होंगे, हाँ, सीनियर लोग जो हैं उनको पता होगा, इतना है। हाँ जी, जो भी पुराने किसी भी दल के हो, इसका कोई दल से लेना देना नहीं है। मैं आपके स्मरण के लिए बताना चाहता हूं, उस समय मेंबर पार्लियामेंट को 25 गैस के कनेक्शन देने का अधिकार मिलता था। ये सोचने की बात है, सरकारें कैसे चलती है। दिल्ली में जो लोग आप वोट दे के बिठाते हो, वो शासन कैसे करते हैं, उसका एक उत्तम नमूना आपको समझाने की मैं कोशिश करता हूं। उस समय भी गैस था हमारे पास, उस समय भी गैस कनेक्शन देने की व्यवस्था थी, मगर कैसे देते थे। एक एमपी को 25 गैस कनेक्शन का कोटा देते थे। पूरी कॉन्स्टिट्यूंसी के लोग वो एमपी के पीछे पीछे घूमते रहते थे, भाई साहब एक कनेक्शन देना, हमारा बेटा अलग घर बना रहा है, उसके लिए एक कनेक्शन चाहिए, हमारी बेटी की शादी हो रही है, वो उस घर में जा रही है, वहां गैस कनेक्शन नहीं है, आप हम पे कृपा करो, हमको एक कनेक्शन दो। वो चिट्ठी लिख देता था। तो मैंने ऐसे कई लोगों को देखा है, वो चिट्ठी 1 साल तक जेब में रख के घूमते थे। मुझे एमपी साहब ने रिकमेंडेशन किया गैस का कनेक्शन के लिए। अभी आप जरा ठंडे दिमाग से सोचिए, एक एमपी 25 कनेक्शन 1 साल में देता। मुझे किसी ने बताया, नरेंद्र जी ने शायद, कि तेलंगाना में 15 लाख कनेक्शन दिए गए हैं। अब आप 25 के हिसाब से शुरू करो, आपके सांसद 25 के हिसाब से कनेक्शन देते रहे तो कब आएगा टन, कब आएगा 15 लाख का कोटा, कब पूरा होता। ये जो मेरे सामने बच्चियां बैठी है ना, वो पूरी उम्र वाली बन जाए तभी भी उनको ये कनेक्शन मिलने की कोई संभावना नहीं थी। ये पद्धति थी देश की चलाने की। उस पद्धति में आपके वोटों की ताकत से मैं आपको ये बताने आया हूं, ये 15 लाख कनेक्शन आपको क्यों मिल रहा है। जहां एक उसकी जगह पे पूरे तेलंगाना में 15 लाख गैस कनेक्शन दे देने का काम भारत की सरकार की ओर से हो रहा है, नरेंद्र मोदी जी की सरकार की ओर से हो रहा है। तो स्वाभाविक तौर पर आप सबके मन में भी यही होगा ना कि इनका श्रेय तो मोदी जी को ही जाता है, उन्होंने ही अमल करवाया है तो उनको ही श्रेय जाता है। उनको ये योजना का विचार करने के लिए, इस योजना को मंजूरी करने के लिए मैं जरूर आपका धन्यवाद इनके तक पहुंचाऊंगा। उसको धन्यवाद नहीं, हमारी माताओं का आशीर्वाद उन तक पहुंचाऊंगा, जो इस हमारे बड़ी उम्र वाली जितनी माताएं यहाँ बैठी हैं, उनके आशीर्वाद में मोदी जी को पहुंचाऊंगा। मगर मैं इनका श्रेय आप लोगों को दूंगा।
क्योंकि आपके आशीर्वाद से तो मोदी जी प्रधानमंत्री बने। आपने मत दिया इसीलिए तो प्रधानमंत्री जी बने। आपके मतदाताओं के, भारत के मतदाताओं के मत के कारण मोदी जी के हाथ में ये ताकत आई है। इसीलिए आपको ये समझाना चाहता हूं कि आपके मत में कितनी ताकत है। यदि आप इसको सही दिशा पे लगा दें तो देश में कितना परिवर्तन हो सकता है, इसका ये उत्तम नमूना है। कि गांव है, छोटा सा गांव, में इसमें गांव में आया हूं, मल्लीपल्ली गांव में इतने लोग, इतनी माताएं, इतने बच्चे, बूढ़े से लेकर सभी लोग यहाँ इस कार्यक्रम को आशीर्वाद देने के हेतु आप पधारे हैं। ये बता रहे हैं कि इस कार्यक्रम में कितनी ताकत है, उसमें कितनी आपका प्रेम इनके पर कितना है। और दूसरा, ये देश पांडे जैसे कार्यकर्ता होते हैं, वो अपने गांव के साथ एक कार्यकर्ता के तौर पे नहीं, एक परिवार के तौर पे उनका व्यवहार चल रहा है। ये सारे गांव को अपना परिवार मानते हैं, नहीं कि अपने फैमिली को ही वो अपना परिवार माने। पूरे गांव को, सभी समाज के लोगों को साथ लेकर चलने का उन्होंने जिस प्रकार से यहाँ उपक्रम रचा है, इसके चलते आप इतने लोग इतनी देर से, हमारा कार्यक्रम में आने में भी 1 घंटा लेट हम हो गए, उसी के बावजूद भी आप सब इतनी धैर्यपूर्ण तरीके से हम सबको आशीर्वाद देने के लिए पधारे हैं। ये उज्ज्वला गैस का एक ही बेनिफिट नहीं है, यहाँ आपकी पंचायत को भी मोदी जी सीधे ही डीबीटी से पैसे भेज रहे हैं आपके ఇక్కడ భోజనం ఉంది కాబట్టి ఒక్కరు ఇళ్ళకి వెళ్ళదు. అందరికీ భోజనం ఉంది కాబట్టి నిదానంగా భోజనం చేసి అందరు వెళ్ళాలని మనం చేస్తున్నాం. ఏమీ గడపలేదు, అందరికి సరిపోని భోజనం చేసినాం కాబట్టి అందరికీ